కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హాయ్ గోపాల్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను సార్, మీరు బాగున్నా? నువ్వు ఫోన్ లో చెప్పినామా ఇన్నేనా? సౌందర్య గారివి రీల్స్ చూడండి. రీల్స్ లో బాగానే చేసింది కానీ సినిమా అనే వరకు కొద్దిగా కష్టం. అయ్యో రోజన్న, నీ మీద ఆశతోటి మేడం చాలా దూరం నుంచి తీసుకొచ్చా. ఎట్లాగనే యాక్టింగ్ నేర్పించేసి ఒక మంచి మూవీలో పెట్టించి మంచి యాక్టర్ చేయండి ప్లీజ్ రాజన్న. గోపాల్, మీరు ఇంతగానో చెప్తుండ్రు కదా, సరే చూద్దాం. సార్ ఒకసారి చూడండి సార్. మీ ఫొటోస్ ఆల్బమ్స్ ఏమన్నా ఉన్నాయా? అయ్యో, అంటే నాకు తెలీదు సార్. ఏం పర్లేదు, నేను ఉన్నాను కదా. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఫొటోస్ ఉండాలి. అయినా టెన్షన్ పడకండి, నేనున్నా, చూసుకుంటాను. నేను చెప్పే కదా రాజా దగ్గరికి వస్తే పని అవుద్దని. ఏం లేదమ్మా, రేపు రండి. రేపు వస్తే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఫోటోలు తీస్తా, యాక్టింగ్ కూడా నేర్పిస్తా. ఆ తర్వాత సినిమా అవకాశాలు మరి. అలాగే సార్. రాజన్న, నాతో చిన్న రిక్వెస్ట్ అన్నా. ఒక 2 నెలలు నేను అడ్వర్టైజ్ వెళ్ళిపోతున్నా. నేను వచ్చే లోపల మేడం పెద్ద సెలబ్రేట్ చేయండి. చూద్దాంలే గోపాల్. ఓకే రాజన్న, థ్యాంక్ యూ, వెళ్ళిపోతాము. సరే గోపాల్. రాను మేడం. ఓకే బాయ్ మరి. రాజన్న. సరే మంచిది. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే, రేపు రండి సరేనా? కొంచెం ఫోటోలు తీసుకుందాం, యాక్టింగ్ కూడా నేర్పుతా, సరేనా? బంగారం, నీ మెడ బోచిగా ఉంది కదా, అతి కొద్ది రోజుల్లో నీ మెడ నిండా బంగారం చేస్తా. నీకు నచ్చిన చీరలు చేస్తా తెలుసా? ఎక్కడికి వెళ్ళేస్తావు? షూటింగ్ లో లేవు కదా. దీనికి తెలియదు కదా నాకు బంగారు బాత దొరికిన విషయం. ఏం లేదు బంగారం, నువ్వు చూస్తుండు, అతి కొద్ది రోజుల్లో నువ్వు అనుకునేవి నెరవేరుతాయి. అగో డోర్ సౌండ్ వస్తుంది. బంగారు బాత వచ్చింది, చూడుపో. ఓ సౌందర్య గారు, మీరు రారండి. సార్ లేరా బంగారక్క? ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సౌందర్య గారు, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వచ్చేసారా? ఎలా ఉన్నారు? సౌందర్య గారు, నాకు కిచెన్ లో పని ఉంది, మీరు మాట్లాడుతుండండి. అలాగే. సౌందర్య గారు వచ్చేసారా? చేద్దామా, ఫోటో షూట్ చేద్దామా? ఓరి ఎవరేరు పట్నమో అయ్య వారు ఏలుతున్నరో, అరే సత్యలోకం ఉన్నది అయ్య శంకరుడు ఏలరో, అది శివనందూర కోటరా అయ్య పార్వతి ఏలరా. రేపు కొన్ని చెప్తాం, ఓకేనా? రేపు కొన్ని స్టేజ్ తీసుకుందాం, ఇంకా కొంత యాక్టింగ్ నేర్చుకున్నాం అనుకో, ఒక 2-3 రోజులు అలా కంప్లీట్ వచ్చేస్తే నిన్ను అప్పుడు సినిమాకి పరిచయం చేస్తాను, ఓకేనా? రైట్. హాయ్ సార్. హాయ్ అమ్మా, కూర్చో. ఏంటి సార్ డల్గా కనిపిస్తున్నారు? ఏం లేదమ్మా, చిన్న పర్సనల్ విషయం. ఇంకేంటమ్మా? బంగారం అక్క ఎక్కడా కనిపించట్లేదు. అక్కడెక్కడనో లోపల ఉంది. మీ ఆయన ఏం చేస్తారమ్మా? మా సార్ది బిజినెస్ ఉందండి. అంటే బాగానే డబ్బులు ఉన్నాయి అన్నట్టే కదా. బాగానే డబ్బులు ఉన్నాయి. కానీ మీ ఆయనకు మరి నువ్వు సినిమాలలో వేయడం ఇష్టమేనమ్మా? ఆయనకి ఇష్టం లేదు కానీ ఏదో నా బలవంతం మేరకు కొంచెం ఒప్పుకున్నారు. అవునా? సరే సరే, షూట్ చేద్దాం. బంగారం ఇట్రా, సౌందర్య వచ్చింది. వావ్, ఎప్పుడే సౌందర్య? ఇప్పుడే అక్క. ఇదిగో, నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. అవునా, ఏంటి? శారీ తీసుకొచ్చాను. వావ్, సూపర్ ఉందిగా. సూపర్ ఉంది, చాలా బాగుంది. నా ఫేవరెట్ కలర్ కూడా.
సరే సరే బంగారం, నువ్వు వెళ్తే మేము షూట్ చేసుకుంటా ఉంటాం, సరేనా? సరే వెళ్ళు. చెప్పు. రమేష్ అంటే ఫోన్ వచ్చింది, ఇదిగోండి. హలో రమేష్ సార్, ప్లీజ్ సార్, మీ 5 లక్షలు నేను ముంచను సార్, నేను ఖచ్చితంగా కడతా సార్. ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్. 1,00,000 రూపాయలు ఇప్పుడు కడతా, తర్వాత మిగతా అమౌంట్ కడతా సార్. ప్లీజ్ సార్, ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. లేదు సార్, ఇవ్వండి సార్, ప్లీజ్. నన్ను అర్థం చేసుకోండి సార్, ఎట్లో అర్థం చేసి కడతాను. ఏమైంది సార్? ఏమైంది సార్? ఏం లేదమ్మా, ఒక సినిమాకి 5 లక్షలు ఫైనాన్స్ తీసుకుని అతను ఇప్పుడు టెన్షన్ పెడతాడు, నాకు డబ్బులు కావాలి, ఆయనకి ఏదో అర్జెంట్ ఉందంట. 1 లక్షను అరేంజ్ చేస్తే ఇప్పుడు గండం గట్టెక్కుతుంది. ఇంకా మిగతా ఒక 6 నెలల తర్వాత ఇచ్చినాం కదా, కానీ ఇప్పుడు ఊకుండే పొజిషన్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోజు ఫోన్ చేసి ఇబ్బంది పెడతాను. ఓ, అవునా? సరే, నాకు ఒక్క 1/2 అవర్ టైం ఇవ్వండి, ఇప్పుడే వస్తాను నేను. ఏంటి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? రమేష్ అన్న ఫోన్ చేశాడంటగా, అప్పు అంటున్నాడు. ఏంటి మీరు అప్పు అంటేనే భయపడతారు, మీరు అప్పు చేశారా? నీకు తెలియదు, ఆగవే. ఇంకా చూడు మన ఆట మామూలుగా ఉండదు. దిగిపోతున్నావా? ఏం అర్థం కావట్లేదా? నాకేం అర్థం అవ్వట్లేదు. నువ్వు చేసేది ఏంటి? అప్పులు అంటున్నావు ఏంటి? బంగారం, ఈ ఒళ్ళంతా బంగారం చేయిస్తాను చెప్పి. సార్, ఇవ్వండి, తీసుకోండి. నీకెంతమ్మా ఇబ్బంది? పర్లేదు సార్, తీసుకోండి. లేదు లేదమ్మా, నేను ఎట్లా అరేంజ్ చేసుకుంటానండి. మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు. అయ్యో లేదు సార్, ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు కట్టేసేయండి. ఇంకో 4 రోజులు టైం ఇస్తే ఈ లోపల ఆ మిగతావి కూడా నేను తెచ్చిస్తాను. ఏమో అమ్మా, మీ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే ఏదో విధంగా ఇబ్బంది అనిపిస్తుంది. అయినా వద్దులే అమ్మా. అయ్యో పర్లేదు సార్, మీరు తీసుకోండి. సారీ, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అమ్మా, సమయానికి ఆదుకున్నావు. వాడు మస్తు ఇబ్బంది పెడుతున్నావు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈ పొజిషన్లో ఆదుకున్నావు నువ్వే. పర్లేదు. బాయ్ సార్, మరి నేను వెళ్ళొస్తాను, రేపు కలుస్తాను. ఓకే అమ్మా. బాయ్ బంగారక్క, వెళ్ళొస్తాను, రేపు వస్తాను. చూసావా బంగారం, ఇంకేం కావాలి నువ్వు కోరుకో, షాపింగ్ చేద్దాంపా. అవన్నీ ఏం వద్దు, ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేసేయండి చాలు. నువ్వు ఊరుకోవే, ఏం మాట్లాడతాను? ఈ లోపల పెట్టుకో. తెలుగుది బంగారం, చెప్పే కదా త్వరలోనే నిన్ను మొత్తం బంగారం చేస్తా అని. ఎల్లు. హలో సౌందర్య గారు, ఇవాళ క్లాస్ లేదండి. ఏం లేదండి, మా బంగారంది బర్త్డే ఉంది, అందుకని ఇలా క్లాస్ లేదు. కొంచెం బయటకు ఇటు అటు పోవాలని కేక్ కట్ చేయాలి కదా, అదే. సరేనమ్మా. బంగారం, బంగారం, ఏంటి ఇవాళ నీ బర్త్డే. ఏంటి నా బర్త్డే అంటున్నావు, అన్ని రకరకాలుగా చేస్తున్నావు, ఏంటిది? నేను చెప్పినట్టు వినవే, నువ్వు ఆ మూడ్లోనే ఉండవు. ఇలా నీ బర్త్డే, ఏ మూడ్లో ఉండు, నేను చెప్పింది చెయ్యి. డోర్ కొడతాను. హాయ్ సార్. హాయ్ బంగారక్క.
గా ఉన్నావు. కానీ మెడలో ఒక చిన్న నెక్లెస్ ఉంటే ఎంత బాగుండేది. నా ముఖానికి బంగారం ఒకటైనా అప్పులు కట్టుకోవడానికే తీరట్లేదు, ఇంకా బంగారం కూడానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి ముందటే మాట్లాడుతున్నావు? అసలు తలకాయ ఉన్నదా? అడుగు ఎవరి? ఊరుకోండి సార్ మీరు. అబ్బా ఏం మాట్లాడుతుంది? అక్కడ ఏముంది? వా, ఎంత సూపర్ గా ఉన్నావు, మహాలక్ష్మి లాగా ఉన్నావు. ఇప్పుడు నాకు ఎందుకు సౌందర్య ఇవన్నీ? ఏ నాయకుని వస్తువు నేను తీసుకోను, నాకు వద్దు, తీసేసేయండి. అరే ఎవరు చెప్పారు నీకు కాదని? ఈ రోజు నీ బర్త్డే, నేను గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఈ రోజు నుంచి ఈ నగలు నీవే. నిజంగానా? చాలా బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సౌందర్య, థ్యాంక్ యూ. ఇదిగోండి తీసుకోండి. ఈ రోజు బర్త్డే కదా, ఈ రోజు మీ ఇద్దరు బయటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. వద్దులే అమ్మా, మాకు కొత్త కొత్త అలవాట్లు. ఇప్పటికే మా బంగారానికి ఫుల్ బంగారం ఇచ్చావు. ఈ అలవాట్లన్నీ వద్దులే అమ్మా, ఇప్పటికే చాలా ఇచ్చేసింది. అయ్యో లేదు సార్, మీరు నా గురుగారు కాబట్టి నా గురుదక్షిణగా నేను ఈ కార్ ఇస్తున్నాను, తీసుకోండి. ఏమో అమ్మా, తీసుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంతకీ ఎక్కడ మీ బర్త్డే ప్లాన్? ఎక్కడో తెలియదు, మీరు కూడా రండి. అందరం కలిసి రాత్రి డిన్నర్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసి వద్దాం. సరే అలాగే. దా, రండి. సరే సార్, నేను బయలుదేరుతాను ఇంకా. ఎక్కడికమ్మా ఇంత చీకట్లా? ఇక్కడే ఉండండి. అయ్యో ఎందుకు సార్, వెళ్ళిపోతాను నేను. సౌందర్య గారు ఇప్పటికే లేట్ అయింది, చాలా చీకటి పడిపోయింది, ఉండండి. మీరిద్దరు వెళ్ళి బెడ్రూమ్ లో పడుకోండి, నేను ఈ సోఫాలో పడుకుంటా. రెడీ అయిపోయింది కదా? సరే వెళ్ళండి. సరే. ఏంటండి? ఏంటి సార్ మీరు ఇక్కడ? మీ ఆవిడ చూస్తే ఏమనుకుంటుంది? ఆడవాళ్ళు ఇక్కడే మోసపోతున్నారు. జాగ్రత్త పడండి. ఇంకా చూడండి ఏం జరుగుతుందో. ఏమండి, డబ్బు ఓకే, నగలు ఓకే, కానీ ఆ పని చేసి ఉండకూడదండి, ఇంకా మంచిగా ఉండేది. ఏం మాట్లాడుతున్నారే? డబ్బు నగలు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినామంటే మంచి కూడా. ఆ డోర్ సౌండ్ అయితే ఎవరో చూడు. చెప్పొచ్చింది. ఏంటి సార్, వారం రోజుల నుంచి మీకు కాల్ చేస్తున్నాను, అస్సలు కలవట్లేదు. ఇంటికి వచ్చి చూశాను, ఎప్పుడు లాక్ వేసే ఉంది. వస్తున్నావని డోర్ తీసి పెట్టాలనా? ఇది ఇంపార్టెంట్ కాదని లావట్టాలనా? అసలు నువ్వెవరు? ఏం చూస్తావే? ముక్కు మొక్కలు లోపలికి రానిస్తావు అనుకాయ కదా? ఏం చూస్తావే? మా పనికి మానవ నాతో లోపలికి వస్తావు. బంగారక్క, చూసావా సార్ ఎలా మాట్లాడుతున్నాడు? కనీసం నువ్వైనా చెప్పక్క. చేయదులో ఏమైతే నువ్వు నన్ను అక్క అంటున్నావు? వెళ్ళు, ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. అంటే మీరిద్దరు కలిసి నన్ను మోసం చేశారా? నా దగ్గర డబ్బు నగలు, నా దగ్గర ఆస్తిని అంతా తీసుకుని నన్ను మోసం చేశారా? వెళ్ళు.
ఎవరన్నా బయట ఉన్నారా చూడు. చూసి బయటకు వెళ్ళగొట్టు. ఉన్నారా? బయటకు వెళ్ళండి. అమ్మా, ఈ టైంలో రేపు మేడం రేపు పొద్దున వచ్చేయండి 10 o'clock. మేడం మిమ్మల్ని సెలబ్రేటింగ్ చేసి బాధ్యత చూసావా? దా హే ఆ బంగారం ఇట్లా తీసే సింపుల్ గా తయారై ఉండు, సరేనా? వెళ్ళు. సౌందర్య నువ్వా? ఏమైంది నీకు? సౌందర్య ఈ పరిస్థితి నేనే కారణం. నన్ను క్షమించు సౌందర్య, నన్ను క్షమించు సౌందర్య. ఇట్లా ఎంతో మంది మోసపోతున్నారు సినిమా అవకాశాల గురించి పోయి. జాగ్రత్త.